First we have to search our creator God. మొదటిగా మన సృష్టికర్త దేవుని మనం వెతకాలి. హల్లెలూయా. ఆయనను మనం కనుగొనాలి. We should find him. ఆయనతో మనం కలిసిపోవాలి. We should become one with him. ఆయనతో మనం ఏకమైపోవాలి. We should become one with him. ఆయనతో మనం జీవించాలి We పిల్లరా. should live with him, beloved. అప్పుడే మన జీవితానికి ధన్యత. Everything is God is watching. ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు. ఎల్లప్పుడూ దేవుడు కనురెప్ప హల్లెలూయా కనులతో పరిశోధిస్తాడంట. God. దేవుని సన్నిధికి భయముతో భక్తితో ఉండాలి. When we come into the presence of God, we should be with fear and godliness. దేవుని మాట జాగ్రత్తగా వినాలి. We should listen to his word దేవుడు ఏం carefully. చెప్తా చేయాలి. What God says, that you have to do. కూర్చోవాలి, లేవంటే లేవాలి. If he tells you to sit, you have to sit. If he tells Hallelujah. you to rise up, you have to rise Don't up. use your brain. నీ మెదడును వాడకు. Hallelujah. అందుకే ఆ బోధన మన స్థిరంగా ఉండాలి. That's why we have to be ఆ firm in this వాక్యములో teaching. స్థిరంగా ఉండాలి. We have to be firm in this హల్లెలూయా. word. Hallelujah. అటు ఇటు కొట్టుకుపోకూడదు. హల్లెలూయా. Hallelujah. భయంకర దినాలు సంభవించబోతున్నాయి. Dangerous things are going to take place. హల్లెలూయా. Hallelujah. దేవుని ఉగ్రత రాబోతుందా. The wrath of God is going to come. హల్లెలూయా. Hallelujah. కేవలం మెలకుగా ఉన్నవారు. Those who are awake. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఈరోజు పేపర్ చదువుకుంటా While I was reading newspaper today, శ్రీకాంత్ కూడా చదువుతున్నాడు. even Srikanth was reading. హల్లెలూయా. Hallelujah. ఏందంకుల్ అన్ని అగ్ని మండిపోతున్నాయి. He's asking me why everything is burning. హల్లెలూయా. Hallelujah. కుంభమేళలో కూడా అగ్ని రగులుకున్నది. There's a fire accident in Kumbh Mela also. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎన్నో కాలిపోయినాయి పిల్లలు. అక్కడ కూడా ఎన్నో ఇవి టెంట్లు కాలిపోయాయి. Many tents were burned. హల్లెలూయా. Hallelujah. నేను అదే చెప్పాను పిల్లలు. హల్లెలూయా. I told it, beloved. ఇది అగ్నిలో తీర్పు తీర్చే దినాలు అయింటున్నాయి. These are the days of judgment in fire. హల్లెలూయా. Hallelujah. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. That's why we have to be very careful. ఏదో పోవాలి రావాలని అనుకోవడం కాదు. We shouldn't just go and come. మన సిద్ధంగా ఉన్నామా? Are we prepared? మన సిద్ధంగా ఉన్నామా? Are we prepared? మన ప్రాణం సిద్ధంగా ఉందా? Is our soul మన prepared? ఆత్మ సిద్ధంగా ఉందా? Is our spirit మన prepared? శరీరం సిద్ధంగా ఉందా? Is our body prepared? హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అందుకని సిద్ధపాటు కొరకే ఈ యొక్క ప్రియులారా మరి ఉపవాస ప్రార్థన. So we are fasting prayers for the preparation. హల్లెలూయా. Hallelujah. ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం. We are listening to many sermons. హల్లెలూయా. ఎన్నో హెచ్చరికలు వింటున్నాం. We are listening to many warnings. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి దేవునికి దగ్గరగా జరుగుదాం పిల్లారా. Let us come closer to God, ఈ beloved. ఉగ్రత దినంలో మనం కాపాడబడాలంటే For us to be protected in these days of wrath, దేవుని రెక్కలే మనకు జాగ్రత్త. the wings of God are our safety. హల్లెలూయా. Hallelujah. ఆయన రెక్కలలో మనం ఉండాలి. We should be under the shadow of his wings. ఈ ప్రజలు తింటూ తాగుతూ తిరుగుతున్నారు పిల్లరా. People are eating, drinking and enjoying, beloved. చాలా మందికి దేవుని మందిరం దేవుని సన్నిధి అంటే భయం లేదు. Many people don't have fear towards the presence of God and the house of God. కాబట్టి నా ప్రియ దేవుడా, My dear children of God, you are all blessed. మీరందరూ ఆశీర్వదించబడ్డారు. ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉన్నారు. Because we all are in the presence of God. హల్లెలూయా. Hallelujah. మనం సిద్ధపడుతున్నాం. We are preparing. హల్లెలూయా. Hallelujah. విడవబడితే ఎంత భయంకరం పిల్లరా. How dangerous it is to be left behind. కాబట్టి మన జీవితాలు దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. So we have to fix our lives in the presence of God. మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలని మన తీసివేసుకోవాలి. And we have to remove the problems from our lives. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఇంకొక సందేశం విన్నా నేను యాక్చువల్లీ. I heard a sermon yesterday. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. God took a man to heaven. హల్లెలూయా. Hallelujah. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. He was admitted in hospital. గుండె ఆగిపోయింది. His heart stopped ఈయన ఆత్మ పైకి వెళ్ళిపోయింది. and his spirit went up. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అక్కడ దేవుడు ఆయనకు అంత చూపెడుతున్నాడు. పరలోక రాజ్యము నరకము. And God showed him the heaven and the hell. హల్లెలూయా. Hallelujah. ఆ నరకములో చూస్తా ఉంటే ఈయన ఆశ్చర్యపోతున్నాడంట. And he was amazed to look at the hell. ఈయనకు ముందు చనిపోయినటువంటి సంఘంలో ఉన్నవారు. The church members who died before him. హల్లెలూయా. Hallelujah. డీకన్స్ సంఘ పెద్దలు. The elders of the church. సంఘంలో లీడర్లు. The leaders of the church. కొంతమంది ఫేమస్ పాస్టర్లు. Few famous pastors. నరకంలో మడుతున్నారట. They are burning in hell. హల్లెలూయా. దే ఆర్ క్రైయింగ్. ఏడుస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారంట. They are praying.
అగ్నిలో కూర్చొని తన్లాడుతూ ప్రభావమును క్షమించని ప్రార్థన చేస్తారంట. In the fire, they're praying, God, forgive us. హల్లెలూయా. Hallelujah. దాంట్లో పోయిన తర్వాత ఇంకా మళ్ళీ విడుదల లేదే పిల్లలు, అక్కడ ప్రార్థనకు జవాబు వినదు. There is no deliverance and answer to your prayers in the fire. He was surprised. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. హల్లెలూయా. Hallelujah. ఎంతమంది భక్తి గల వాళ్ళు, Many godly people, ఎక్కువ వాక్యాలు కంఠత కలిగిన వాళ్ళు, those who memorize word, ఎంతో మంది మంచి మంచి భాషలు మాట్లాడుతున్న వారు, those who speak in tongues. హల్లెలూయా. Hallelujah. ఎంతో మంది ప్రైజ్ ది లార్డ్ మంచి మంచి సెర్మన్లు ఇచ్చిన వాళ్ళు, Those who gave good sermons. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. వాళ్ళందరి గురించి నా దేవుని అడుగుతున్నానంట. And God, he's asking God about all of them. దేవా, God, వీళ్ళు ఎంత మంచి భక్తిగా ఉన్నారు, they were so godly when they ఎంత were మంచి alive. ప్రార్థన చేసేవాళ్ళు, They used to pray so వీళ్ళు nicely. ఎందుకు పదార్థంలో ఉన్నారు? Then why are they in the hell? హల్లెలూయా. Hallelujah. దేవుడు ఒక్కొక్కరు గురించి చెప్తున్నాడంట. Now God started to tell about everyone. హల్లెలూయా. Hallelujah. ఇదిగో ఈ వ్యక్తి గర్వంతో ఈ నరకానికి వచ్చేసాడు. This person came to hell with pride. గర్వం. Because of pride. నేను అందరికంటే బాగున్నాను, I'm well more నేను than అందరికంటే anyone. గట్టిగా భాషలు మాట్లాడుతున్నాను, I can speak in tongues నేను more than అందరికంటే anyone. మంచిగా ప్రార్థన చేస్తాను, I can pray nicely నేను than అందరికంటే anyone. మంచిగా పవిత్రంగా కాపాడుకుంటున్నాను. I am holy than anyone. ఐ యామ్ బెటర్ దెన్ ఆల్ అదర్ విశ్వాసి, ఆల్ బిలీవర్స్. అందరికంటే నేనే మంచివాణ్ణి. హల్లెలూయా. Hallelujah. ఆ గర్వము That pride ఈయన నరకంలో తీసుకొచ్చేసింది. took him to hell. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎంత భయంకరం పిల్లరా. How dangerous it is, beloved. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇంకా ఈమె ఎందుకు వచ్చింది ఇక్కడికంటే, Then when he asked, why did she come here? ఎప్పుడు చూడు అబద్ధాలే, Always she used to lie. అబద్ధాలు మాట్లాడేది, Always she used to lie. నోరు తెరిస్తే అబద్ధాలు, If she opens her నోరు mouth, she తెరిస్తే will lie. ఇతరులను హింసించడము, Every time she'll నోరు persecute తెరిస్తే others. ఇతరులను డౌన్ చేయడము. She will put down others. హల్లెలూయా. Hallelujah. అరే ఈమె చాలా భక్తి పరాలు సంఘములో. She used to be a very godly woman in the church. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. తన స్వనీతిని ఆధారం చేసుకున్నది. She depended upon her హల్లెలూయా. self-righteousness. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అందుకొరకు నరకాగ్నికి వచ్చేసి. That's why she came into the fire of hell. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి పిల్లల దిన స్తోత్రం కలుగాక. Beloved, praise be to God. ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టి పాపాలు. All these sins will easily entangle you. హల్లెలూయా. Hallelujah. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, All these sins will easily entangle you in them. ఇవి కూడా నరకానికి తీసుకెళ్ళిపోతాయి. Even they will take you to hell. కాబట్టి ఈ అంత్య దినాల్లో, So in these last ఈ days, అంత్య దినాల్లో మనము దేవునితో సరి చేసుకోవాలి. we should fix ourselves మన with జీవితంలో God. వచ్చిన సమస్య ఏంటంటే, The problem with in our lives is మనుషులతో మనం కంపేర్ చేసుకుంటాం. we compare with people. హల్లెలూయా. Hallelujah. ఆయన కంటే నేను బాగున్నా, I am well more ఆయన than her. కంటే మంచిగా ప్రార్థన I చేస్తున్నా, can pray well ఆయన more కంటే than బాగా her. మంచిగా ప్రీచింగ్ చేస్తున్నా, I can preach well ఈమె than కంటే him. మంచిగా నేను భాషలు I మాట్లాడుతున్నా. can speak in tongues That more than never her. take you to the kingdom of God. అవన్నీ కూడా నిన్నెన్నడూ దేవుని రాజ్యానికి Hallelujah. తీసుకెళ్ళలేవు. Hallelujah. You will not go into the kingdom of God. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. You have to compare with Jesus. నువ్వు యేసుతో పోల్చుకోవాలి. You have to compare with Jesus. యేసుతో నువ్వు His పోల్చుకోవాలి. my talks are like నా Jesus. మాటలు యేసులాగా His ఉన్నాయా? my lookings are like నా Jesus. చూపులు యేసు చూపులాగా Let ఉన్నాయా? hallelujah my attitudes are like Jesus. నా ప్రవర్తన నా స్వభావం My యేసు స్వభావం compassion లాగా is ఉందా? like Jesus. నా కనికరం యేసు స్వభావం My లాగా way ఉందా? of living is like నా జీవిత Jesus. విధానం యేసు జీవిత విధానం లాగా ఉందా? Hallelujah. You హల్లెలూయా. have to correct. నువ్వు సరి చేసుకోవాలి. He is our standard, I told you. ఆయననే మన స్థాయి. Hallelujah. Hallelujah. ఆ స్థాయికి మనం ఎదగాలి పిల్ల. We should grow to that standard, So many beloved. people చాలా మంది looking all other people, ఇతరులను చూచి they think వారు కృంగిపోతారు. I am okay, నేను I బాగున్నాను, am all right. పర్వాలేదు, నేను Hallelujah. బాగున్నాను. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Be careful. జాగ్రత్తగా ఉండండి. Hallelujah. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మారాలి. You should become the children of God క్రీస్తును ధరించుకోవాలి. and put on Christ. క్రీస్తులాగా బ్రతకాలి Live ప్రియులారా. like Christ, beloved. Hallelujah. Hallelujah. లేకపోతే మనం విడుబడలేం ప్రియులారా. If విడుబడిపోతాం. if not, we will be left behind. Hallelujah. Hallelujah. కాబట్టి అంత్య దినాల్లో So in these last days, మన జీవితాలు సరి చేసుకోవాలి. we should fix our lives. Hallelujah. 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 Let us humble ourselves. మనల్ని మనం తగ్గించుకుందాం. యేసయ్య అన్నాడు, Jesus said, నేను దీనుడను
I am meek, సాత్వికుడు. I am humble and meek, నాతో నేర్చుకోండి. and You learn will from me. learn from me. యేసయ్య అసొంటిది పిల్లరా, Jesus himself, beloved, తన్ను తాను తగ్గించుకున్నాడు. he humbled himself. తన్ను తాను తగ్గించుకున్నాడు. He humbled ఒక himself. సృష్టికర్త, A creator, ఒక దేవాది దేవుడు the God ఆ himself. యొక్క చేపలు పట్టేటువంటి శిష్యుల పాదాలు కడిగాడు పిల్ల. He washed the feet of those fishermen, beloved. ఆయన ఏమన్నాడు? What did he say? నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, I didn't come to be ministered. నేను పరిచర్య చేయడానికి I వచ్చాను. came to minister. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. వాట్ ఏ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఎంత మంచి మాదిరి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, So my dear children of God, అంత్య దినాల్లో మనం we are ఉంటున్నాం. living in the last days. అగ్ని కుమ్మరించబడే దినాలు. Days where the ఎక్కడ fire will be చూసినా poured down. ఎక్కడ చూసినా అగ్ని మండుతా ఉంది. Everywhere the fire is burning. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. స్టార్టింగ్ జనవరి నుంచే స్టార్ట్ అయిపోయింది. It started from the beginning of January. హల్లెలూయా, itself. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రవచిస్తూ చెప్తుంది ఏంటంటే Everyone are prophesying that. ఈ 20-25 చాలా డేంజరస్ డేస్. So these 20-25 days are very dangerous days. హల్లెలూయా. Hallelujah. Unless you are prepared, నువ్వు సిద్ధపడకపోతే, unless you are equipped, నువ్వు unless you are impacted by the power of God, దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు ప్రభావితం హల్లెలూయా, కాకపోతే, Hallelujah. సిద్ధపడకపోతే, If you don't prepare, బలపడకపోతే, if you don't get strengthened, హల్లెలూయా, సరి చేసుకోకపోతే, if you don't fix yourself, you will go away. నువ్వు వెళ్ళిపోతావు. దేవుని సన్నిధి దూరంగా అయిపోతాం. You'll go away from the presence of God, దేవునికి దూరం beloved. అయిపోతాం. You'll go away from God. హల్లెలూయా. Hallelujah. Oh, let us confess ourselves. మనం ఒప్పుకుందాము. చాలా మంది మోసపోతున్నాం పిల్లరా. Many people are being deceived, beloved. I am saved అనుకుంటున్నాం. They're thinking that they're We are saved. acting like a saved people, రక్షించబడిన but వారిలాగా there is no నటిస్తున్నాము. salvation in them. కానీ వారిలో రక్షణనే లేదు. నిజమైన రక్షణ లేదు. There is no true salvation. రక్షణ ఫలాలు లేవు. No fruits of salvation. రక్షణ హల్లెలూయా ఆనందం లేదు. There's no joy of salvation. రక్షణ హల్లెలూయా ఆశీర్వాదాలు లేవు. There's no blessings of salvation. రక్షణ మీద అగ్ని లేదు. There's no fire of They are salvation. living just like that. ఏదో జీవిస్తున్నారు అంతే. హల్లెలూయా. Hallelujah. మా పెద్దలు మంచిగా జీవించారు. Our elders live మా nicely. తల్లిదండ్రులు బాగా జీవించారు. Our parents live nicely. మేము కూడా అదే మార్గాల్లో మంచిగా నడుస్తున్నాం. Even we are walking No, in their ways nicely. no. లేదు లేదు. You have to confess your sins. నువ్వు నీ పాపాలు You have ఒప్పుకోవాలి. to confess yourself. నీ పాపాలను You have ఒప్పుకోవాలి. to be washed by the blood of Jesus. యేసు రక్తంతో You have to కడగబడాలి. be sealed by the power of the Holy Ghost. పరిశుద్ధాత్మతో Hallelujah. ముద్రించబడాలి. Hallelujah. 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 కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, So my dear children of God, ప్రభు జడ్జి చేసేటప్పుడు when God judges you, దేవుని వాక్యం రాయబడింది. it is written in the word of పెళ్లి God. విందు జరుగుతా ఉందంట. The wedding feast is going on. The one person came into the wedding feast. ఒక వ్యక్తి వచ్చాడు విందులోనికి. Hallelujah. Hallelujah. విందు యజమానుడు వస్తున్నాడు అక్కడ. And the owner of the feast is coming. Hallelujah. Hallelujah. ఆ వ్యక్తిని చూశాడు. He looked at the person. పర్సన్, ఓ వ్యక్తి, ఓ person, నీకు పెళ్లి వస్త్రాలు లేవేంటే? you don't have the clothes of How wedding. did you come inside? ఎలా నువ్వు లోపలికి వచ్చావు? Hallelujah. Hallelujah. Where is your wedding cloth? ఈ యొక్క పెళ్లి వస్త్రాలు ఎక్కడ? నీ రక్షణ వస్త్రాలు ఎక్కడ? Where are your clothes of నీ నీతి salvation? వస్త్రాలు ఎక్కడ? Where are your నీ clothes of పరిశుద్ధ righteousness? వస్త్రాలు ఎక్కడ? Where are your clothes of నీ holiness? మహిమగల వస్త్రాలు ఎక్కడ? Where are your clothes of glory? Hallelujah. Hallelujah. You are not eligible to enter inside. ఈ లోపలికి ప్రవేశించే అర్హత నీకు లేదు. Hallelujah. Hallelujah. అక్కడున్న హల్లెలూయా సేవకులను పిలిచాడు. He called his servants. Lift him up. ఆయనను లేవనెత్తాడు. లేవండి. Lift him up. Throw him into the lake of fire. ఆ యొక్క అగ్ని గంధకంలోనికి ఆయన పడివేయండి. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 కాబట్టి మనం తేజస్సమ యుద్ధకం ధరించుకోవాలి. So we have to put on the weapons of light. మెట్టుకు ప్రభువైన క్రీస్తును ధరించుకున్న వారై, We should put on the example that is Christ. హల్లెలూయా, Hallelujah. క్రీస్తును ధరించుకున్న వారమై, We should put on Christ. హల్లెలూయా, Hallelujah. మనం క్రీస్తును ధరించుకున్న వారమై, We should put on Christ. హల్లెలూయా, Hallelujah. క్రీస్తులా కనబడాలి పిల్లరా. We should be seen like దేవుడు Christ. చూశాడు మన మీద క్రీస్తునాడా లేదా. When God looks at us, He will see whether Christ is on them or హల్లెలూయా, not. Hallelujah. మనం క్రీస్తును చూపెడుతున్నామా లేదా. Are we showing Christ or not? హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి పిల్లరా క్రీస్తును ధరించుకుందాం. So let us put on Christ, beloved. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి జాగ్రత్తగా ఉందాం పిల్లరా. Let us be careful, ప్రైజ్ beloved. ది లార్డ్. డోంట్ బి సో క్యాజువల్. చాలా నిర్లక్ష్యంగా ఉండకండి. నిర్లక్ష్యంగా ఉండొద్దండి. Don't be casual. అదే చెప్తున్నాం ఆ సంఘానికి. That's what I'm telling to the ఓన్లీ church. కేవలం శరీర గురించి శరీర ఆశల గురించి దేవుని మందిరానికి రావకండి. Don't come to the presence of God only for your desires of flesh. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఒకసారి యేసయ్య వస్తున్నాడు. Once Jesus is coming జన సమూహాలు ఆయనకి ఎదురుగా వచ్చాయి. and the multitudes came to యేసయ్య నీ encounter him. కొరకు మేము ఎతుకుతున్నామయ్యా. They said, Jesus, we are యా searching for మేము you. రోజు 2-3 రోజుల నుంచి ఎతుకుతున్నాం. From 2-3 days we are నీవు searching for you. కనబడతలేవయ్యా. But we
we couldn't find you. అప్పుడు యేసయ్య అన్నాడు, Then Jesus said, మీరు నన్ను ఆత్మీయ విషయంగా ఎదగడం లేదు, you're not seeking me మీ spiritually ఆహారం కొరకు, for food, మీ శరీరాశల కొరకు, for the desires of your దాని flesh. కొరకు నన్ను ఎత్తుకుతున్నారు. For that you're seeking me. హల్లెలూయా. Hallelujah. జీవితాలు మన అలాగే ఉన్నాయి ప్రియులారా. Even our lives are like We that, are beloved. only searching Jesus for our hallelujah physical things. మన యొక్క శరీర అవసరతల కొరకే ఆయనను వెతుకుతున్నాము. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే పౌలు అంటాడు, That's what Paul is మనం saying. శరీర విషయాల గురించి దేని మీద ఆధారపడితే If we depend upon God only for the flesh, physical things, ఈ లోకంలో ఉన్న వారికంటే మనం గొప్ప దౌర్భాగ్యం అంటాడు. కాబట్టి నా ప్రియ దేవుడా, so my dear children of God, ఆత్మ విషయాలు మన మనసు ఉంచాలి. we have to put our mind on The the things Bible of spirit. says, Bible antundi, మొదట ఆయన నీతి రాజ్యాన్ని ఎతకాలి. seek the kingdom స్పిరిచువల్ of God and థింగ్స్ His మీద మనం మనసు righteousness. ఉంచాలి. We should put our mind on the spiritual things. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ శరీరాన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. And everything will automatically follow you. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మొదట ఆయన నీతి రాజ్యాన్ని ఎతకాలి. First you seek the kingdom and His righteousness. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుడా, So my dear children of God, జాగ్రత్తగా ఉందాం. be careful. జాగ్రత్తగా ఉందాం. Let us be careful. సిద్ధపడదాం. Let us prepare. మనం విడిపోకూడదు ప్రియులారా. We should not be left behind, ఇన్ని beloved. సంవత్సరాలు All these years, all these years, దేవుని సన్నిధిలో గడుపుతూ, spending in the presence of God, దేవుని సన్నిధిలో ఉంటూ, being in the presence of God, దేవుని వాక్యాలు వింటూ, listening to the word of God, మనం విడబడితే if we are left behind, ఎంత భయంకరం ప్రియులారా, how dangerous it is, ఎంత భయంకరం. how terrible it is. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో గడపాలి. You should spend in the presence of God carefully. జాగ్రత్తగా దేవుని సన్నిధికి రావాలి. Carefully you should come into the house of God. ఎందుకంటే చాలా దగ్గర ఉంటుంది, మనం ఎక్కడన్నా ఏదన్నా అదేది మన పెద్ద పెద్ద హై వోల్టేజ్ దగ్గర అంటారు డేంజర్, బీ కేర్ఫుల్ అని రాసి ఉంటుంది. Wherever there is high voltage electricity, an instruction saying danger is written. హల్లెలూయా. Hallelujah. జాగ్రత్త. Be careful. జాగ్రత్త. Be careful. అపాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం Job chapter 8 5వ వచనం చదువుకుందాం పిల్లరా. verse 5. నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలు కొనిన ఎడల బతుకాలిన కొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని జాగ్రత్తగా వెతికే సమయం పిల్లరా. This is the time to seek God very carefully, beloved. ఆమేన్. హల్లెలూయా. 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 అందుకే బైబిల్ అంటా ఉంది, That's why the Bible is saying, జాగ్రత్తగా దేవుని వెతకాలి. You should seek God carefully. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ వెతకాలో అక్కడనే వెతకాలి. Where you have to seek, there you should seek. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఒక స్త్రీ 10 నాణ్యాలు ఉంటే there were 10 coins with a woman, ఒక కాయిన్ పోయింది పిల్లరా, and she lost 1 coin. హల్లెలూయా. Hallelujah. ఆమె ఏం చేసింది? దీపం వెలిగించి, what did she do? She lit up a lamp, చీపురు తీసుకొని, she took a broom, చీపురంతా ఇల్లంతా ఊడ్చేసి she broomed the entire house, జాగ్రత్తగా వెతికి she searched, దాన్ని పొందుకున్నాక when she sought honestly and found it, సంతోషించింది పిల్లరా, and then she rejoiced with joy. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. జాగ్రత్తగా మనం వెతకాలి. You should seek earnestly. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఒకసారి ఒక వ్యక్తి ఎతుకుతున్నాడంట. Once a man was seeking. హల్లెలూయా. Hallelujah. ఎతుకుతున్నాడు. బాగా మందు కొట్టేశాడు. He was drunk. ఏదో ఎతుకుతున్నాడంట. And he was searching something. ఏదో ఎతుకుతున్నాడు. He was searching for something. ఎవరో ఒకరు వచ్చేసి and somebody came. అన్నాడు, అయ్యా sir, ఏం ఎతుకుతున్నావు? what are you searching అయ్యా for? నా ఇంటివి కీస్ పడిపోయాయి. I lost the keys of my house. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అందుకే ఎతుకుతున్నాను. That's why I'm searching. అన్నాడట. కరెక్ట్ గా చెప్పు, ఎక్కడ పడ్డది ఎక్కడ పడేసుకున్నావు, కరెక్ట్ గా చెప్పు, నేను చెప్తాను. Then the other person asked, tell me clearly where you lost them, then I Hallelujah. find them for you. అన్నాడట. నేను తాగే దుకాణం కాడ పట్టుకున్నాను అయ్యా. Then he said that I lost it at the alcohol shop. మరి ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు అంటే, then the other person asked, why are you searching here? అక్కడ లైట్ లేదా, ఇక్కడ లైట్ ఉంది, అందుకే లైట్ కింద ఎతుకుతున్నా.
There was no light at the shore, but here there is light, so I'm searching here. హల్లెలూయా. Hallelujah. చాలా మంది పరిస్థితి అదే. Many people's condition is like this. ఎక్కడో పోగొట్టుకుంటాం, We lose ఎక్కడో somewhere. ఆశలు పోగొట్టుకుంటాం, We lose our blessings ఎక్కడో somewhere. ఆశలు పోగొట్టుకుంటాం, We lose our blessings ఎక్కడో somewhere. దీవెనలు పోగొట్టుకుంటాం, We lose our blessings ఎక్కడో somewhere. ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటాం. We lose our spiritual life హల్లెలూయా. somewhere. Hallelujah. ఎక్కడో ఎతుకుతాం, And we search somewhere else. అక్కడ దొరకదు పీలారా. Will not find it there, beloved. ఎక్కడ ఎతకాలో అక్కడే ఎతకాలి. Where you have to seek, there ఎక్కడ you మనం should seek. పోగొట్టుకున్నాం అక్కడనే ఎతకాలి. Where you lost, there you have to seek. హల్లెలూయా. Hallelujah. అందుకే ఇక్కడ అంటుంది వాక్యము, That's why the word of God is నీ saying, దేవుని జాగ్రత్తగా వెతికినలా. if you seek your God honestly. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఈ లోకంలో ఎన్నెన్ని ఎత్తుకుతాం పిల్లరా. We search for so many things in this world, beloved. పెళ్లి కొడుకు పెళ్లికి ఎత్తుకుని తిరుగుతూ ఉంటాం. Grooms will seek for bride and bride will seek for కొంతమంది groom. ఉద్యోగాలు ఎత్తుకుని తిరుగుతూ ఉంటారు. Few people search for jobs. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎంతో మంది ఎన్నో విషయాల గురించి తిరుగుతూ ఉంటారు. Many people are searching for many things. మనం మొట్టమొదటి ఎదగాల్సింది దేవుని The పిల్ల. first thing that we have to seek is God. హల్లెలూయా. Hallelujah. First we have to search our creator God. మొదటిగా మన సృష్టికర్త దేవుని మనం వెతకాలి. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఆయనను మనం కనుగొనాలి. We should find him. ఆయనతో మనం కలిసిపోవాలి. We should become one with him. ఆయనతో మనం ఏకమైపోవాలి. We should become one with him. ఆయనతో మనం జీవించాలి We should పిల్లరా. live with him, beloved. అప్పుడే మన జీవితానికి ధన్యత. Only then our lives will be హల్లెలూయా. blessed. Hallelujah. అట్లా దేవుని ఎదుగుతే If you see God like this, అదే వాక్యాన్ని చూశాం పిల్లరా. same word is saying, హల్లెలూయా. Hallelujah. యథార్థవంతుడవై with integrity, నిశ్చయముగా ఆయన యథార్థవంతుడని వెతికినడలా if you seek him with integrity, ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. then he will put his eyes upon you. నా బిడ్డ నా కొరకు ఎతుకుతా ఉంది. My child is searching నా for బిడ్డ me. నా సన్నిధి కొరకు ఎదుగుతా ఉంది. My child is searching for my నా బిడ్డ నా presence. సహవాసం కొరకు ఎదుగుతా ఉంది. My child is searching for my నాతో fellowship. ఉండాలని నా బిడ్డ ఎదుగుతా ఉంది. My child is seeking to be with me. హల్లెలూయా. Hallelujah. అప్పుడు దేవుని మీద శ్రద్ధ నిలుపుతాడు పిల్లరా. Then God will put his మనం focus upon దేవుని you. అంటే శ్రద్ధ లేదు. We don't focus upon దేవుని సన్నిధి God. అంటే శ్రద్ధ We లేదు. don't focus upon the presence దేవుని of రాజ్యం God. అంటే శ్రద్ధ లేదు. We don't focus upon the word of God. అశ్రద్ధగా చేస్తున్నాం. We neglect, beloved. అందుకే బైబిల్ అంటా ఉంది, That's why the Bible is నా saying, కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. those who neglect my works are cursed. హల్లెలూయా. Hallelujah. దేవుడు నీ మీద శ్రద్ధ నిలపాలంటే, For God to నీ focus upon కుటుంబం మీద you, శ్రద్ధ for నిలపాలంటే, God to focus upon నీ your పిల్లల మీద family, శ్రద్ధ నిలపాలంటే for God to focus upon your ఆయన children, జాగ్రత్తగా వెతకాలి. you should seek him యథార్థ honestly. హృదయం వల్ల జీవించాలి. You should ఆయన live with honest heart. బతిమాలు కొనాలి. In everything you should offer your హల్లెలూయా. supplications. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అప్పుడు నీ స్థితి Then your condition, నీ వర్ధిల్లుతావంట. you will నీ prosper. నీతికి తగినట్టు నీ హల్లెలూయా నివాసం వర్ధిల్ల చేయును. Now, according to your righteousness, you will prosper your dwelling place. నీ స్థితి కొద్దిగా ఉండను. Though your beginning was small. హల్లెలూయా. Hallelujah. తుదకు నీవు మహాభివృద్ధి చెందుతావు. But in the end, you will Hallelujah. increase abundantly. The end will be a hallelujah great blessings. నీ యొక్క అంతము గొప్ప ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, So my dear children of God, మొట్టమొదటిగా first of all, ఈ ఆఖరి దినాల్లో in these last days, దేవుని జాగ్రత్తగా వెతకాలి. we should seek God honestly. హల్లెలూయా. We have to search him diligently. ఎంతో జాగ్రత్తగా ఆశతో ఆయనను వెతకాలి. హల్లెలూయా. Hallelujah. ఒకసారి ఆయన వెళ్ళిపోయాడంటే Once if he's gone, దట్స్ ఆల్. అంతే. హల్లెలూయా. Hallelujah. అందుకే చాలా సార్లు చెప్తాను పిల్లరా, That's why I tell many times, beloved, మీటింగ్ 10 గంటలకు 12 గంటలకంటే the meeting is at 12 o'clock. మీటింగ్ అంటే అర్థం The meeting means కలుసుకుంటున్నాం. we are coming together. హల్లెలూయా. Hallelujah. మీటింగ్ మీన్స్ కలుసుకుంటున్నాం. Meeting means we are coming together to meet. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. whom we are meeting? ఎవరిని కలుస్తున్నారు? ఎవరిని కలుస్తున్నాం? Whom you are meeting? యేసుని కలవడానికి వస్తున్నాం. You are coming to meet Jesus. హల్లెలూయా. Hallelujah. he will come exactly 2 o'clock here. ఆయన సరిగా 12 గంటలకు వస్తాడు. హల్లెలూయా. Hallelujah. if you are not coming, నువ్వు రాకపోతే, హల్లెలూయా, Hallelujah, he will go away. ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతాడు పిల్లరా. He will go, beloved. ఆయన పోయినాక మనం ఏం చేసినా లాభం లేదు. Now whatever you do when after he leaves, then nothing doesn't హల్లెలూయా. matter. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. we should come in time.
మనం సమయానికి రావాలి. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవులారా, So my dear children of God, దేవుని జాగ్రత్తగా వెతకాలి. seek God earnestly. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. లోకములో అన్ని వెతుకుతాం కానీ We search for everything in this world, but వి డోంట్ సర్చ్ గాడ్. కానీ దేవుని వెదకము. Hallelujah. అందుకే దావీదు అంటాడు, That's why David is saying, దేవా Lord, దేవా Lord, నా దేవుడవు నీవే. you are my God. దేవా Lord, నా దేవుడవు నీవే. you are my God. వేకువనే నిన్ను వెతుకుతాను. Early in the morning I will seek వేకువనే you. నిన్ను వెతుకుతాను. Early in the morning I will seek you. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద బిలీవర్. అది ఒక విశ్వాసి హృదయము. ఆమేన్. Amen. నిజంగా దేవుని ప్రేమించేవారు పిల్లరా, Those who love God truly beloved. హల్లెలూయా, Hallelujah. దే విల్ కమ్ రన్నింగ్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వస్తారు. అందుకే దేవుని ఎతికే దావీదు అంటాడు, That's why David who దేవా, seeks God is saying, oh Lord, దుప్పినీకి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు. like how a deer pants for water. హల్లెలూయా. Hallelujah. నా ప్రాణం నీ కొరకు తప్పిస్తుంది. My soul is longing for you. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుడు చెప్పాడు, That's why God said, నా హృదయానుసారమైన మనిషి, he is the man after my own I heart. will lift him, ఆయనను I will లేవనెత్తుతాను. bless him, తనను I will ఆశీర్వదిస్తాను. multiply him, తనను I will విస్తరింపజేస్తాను. make him to sit in the throne. సింహాసనమే తనను కూర్చోబెడతాను. ఆయనే కాదు, Not just him. ఆయన తర్వాత After him, ఆయన వంశంలో అందరినీ కూర్చోబెడతాను. I will make everyone in his family to Hallelujah. sit on the throne. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కారణం పిల్లరా, The reason, beloved, దావీదులో దేవుని గురించిన తపన, the desperation in దేవుని David for గురించిన God, ఆశ, the desire for దేవుని God, గురించిన తపన the ప్రియులారా, desperation for God, that is giving the first preference to God. అది దేవునికి మొదటి స్థానం ఇవ్వడము. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. పేతురును చూశాడు, Peter saw. పేతురు చేపలు పట్టుకుంటున్నాడు. Peter was catching fishes. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. యేసయ్య చెప్పాడు, And Jesus said, పీటర్, పేతురు, follow me, నన్ను వెంబడించు. నన్ను వెంబడించు. Follow me. హల్లెలూయా. Hallelujah. అన్ని వదిలేశాడు. He left everything. అయ్యో అయ్యా నా దోణె ఉంది, I have a boat. అయ్యా నాది వల ఉంది, I have a net. హల్లెలూయా నా చేపలు I ఉన్నాయి. have fishes. అదంతా ఏం లేదు పిల్లారా. Nothing mattered to him. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Immediately followed him. వెంటనే యేసుని వెంబడించాడు. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. That is the giving first preference to God. అది దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంటే. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి దేవుని జాగ్రత్తగా వెతకాలి పిల్ల. So we have to search God carefully, Amen. beloved. Hallelujah. హల్లెలూయా. Hallelujah. God is watching us. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆమేన్. Amen. మన హృదయం దేని పట్ల ఎలాగ ఉంది? How is our heart towards God? మనుషులు పైరుపు లక్ష్య పెడతారంట. People will look at the outward appearance. ఏం బట్టలు వేసుకొచ్చారు, What clothes are they ఏం wearing? చీర కట్టుకున్నది, What saree she ఏం is సొమ్ములు wearing? వేసుకున్నది. What ornaments she is హల్లెలూయా. wearing? Hallelujah. దేవుడు చూస్తాడు హృదయాన్ని. But God will look at your heart. హౌ ప్యూర్ హర్ హార్ట్. ఎంత పవిత్రంగా నీ హృదయం ఉంది. హల్లెలూయా. ఎంత శుద్ధిగా ఉంది. How pure is your ఏ, heart? హృదయ శుద్ధి గల వారు ధన్యుల, వారు దేవుని చూసేద్దరు. Blessed are the pure at heart, for they shall see Hallelujah. God. Hallelujah. 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 If you come with the purity of heart, నీ హృదయ శుద్ధితో నీవు దేవుని దగ్గరికి ఇక్కడ వస్తే, దేవుని చూస్తా పిల్లరా. you will see God here, ఆ beloved. హృదయ శుద్ధి లేకపోతే If you don't have నీ purity in your పాస్టర్ heart, చూస్తావు, you will see pastor. పాస్టర్ బట్టలు చూస్తావు, You will see the clothes of పాస్టర్ pastor. మాటలు వింటావు. You listen to the words of Hallelujah. pastor. God will not speak to you. దేవునితో మాట్లాడు. Hallelujah. Hallelujah. We have to see the God. మనము దేవుని ఆయన చూడాలి. స్వరాన్ని వినాలి, Listen to his ఆయన voice కొరకు చేయాలి. and do it for him. Hallelujah. Hallelujah. Whatever you do, నువ్వేం చేసినా, నీవు ఏం చేసినా, whatever you do, నీవు ఏం చేసినా whatever you do, దేవుని కొరకు చేసినట్టు చేయాలి. you should do it as you're doing unto మనుషుడికి God. చేసినట్టు చేయొద్దు. Not as you're doing అందుకే unto man. don't please man. మనుషుని Please సంతోషపరచొద్దు. your God. నీ దేవుని సంతోషపరచు. Hallelujah. Hallelujah. Then you will be rewarded. అప్పుడు నీకు బహుమానం Then you will be దొరుకుతుంది. rewarded. అప్పుడు నీకు బహుమానం చాలా సార్లు దొరుకుతుంది. చెప్పాను పిల్లరా. Many times I told you, ఒక beloved, దైవజనుడు one man of God ఒక మీటింగ్ కి వెళ్ళాడంట. went to a meeting. He was a ఆయన guest speaker. ఆయన ఒక అది ముఖ్య ప్రసంగికునిగా వేరే ఊరు నుంచి వచ్చాడు ఆయన. He came from another village. ప్లేన్ లో వచ్చాడు. He came in plane. హల్లెలూయా. Hallelujah. మీటింగ్లు జరుగుతున్నాయంట. And the meeting is going on. మీటింగ్లు జరుగుతున్నాయి. Meeting is going on. హల్లెలూయా. Hallelujah. ఈ యొక్క పాస్టర్ గారు This pastor, బాత్రూమ్ కి వెళ్ళాడంట. he went to bathroom. బాత్రూమ్ కి వెళ్ళాడంట. He went to bathroom. అక్కడ ఒక ఆమె బాత్రూమ్ అడుగుతా ఉంది. And one woman is cleaning the bathroom. హల్లెలూయా. Hallelujah. బాత్రూమ్ అడుగుతా ఉంది. She's cleaning bathroom. మంచి బట్టలు వేసుకున్నది. She's wearing nice clothes. హల్లెలూయా. Hallelujah. She's cleaning the bathrooms. ఆ బాత్రూమ్ ని కడుగుతుంది. అప్పుడు అనుకున్నాడు, మన somewhere I have seen this lady. ఎక్కడనో ఈ స్త్రీని నేను చూశాను. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అప్పుడు సడన్ జ్ఞాపకం వచ్చిందంట. And suddenly he remembered. ఎయిర్పోర్ట్ లో చూశానేమో. I saw her in the airport. హల్లెలూయా. Hallelujah. అదంట సిస్టర్, He called sister. మీరు ఎయిర్పోర్ట్ లో పని చేస్తారా?
Do you work in airport? అవునయ్య గారు. Then she said, yes, pastor. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎయిర్పోర్ట్ నేను దిగి వస్తున్నప్పుడు చూశానమ్మా నిన్ను. I saw you when I was coming from ఎయిర్పోర్ట్ airport. లో ఏం పని చేస్తావమ్మా? What work do you do at the airport? నేను ఈ ప్లేన్ పైలట్ ను అన్నదట. She said that I'm the pilot of the plane. హల్లెలూయా. Hallelujah. She is washing the hallelujah bathroom there. అక్కడ ఆమె బాత్రూమ్ ని కడుగుతుంది. హల్లెలూయా. Hallelujah. Heart humbleness. ఎంత తగ్గింపు. అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు పిల్లరా. Such people God will lift them అలాంటి up. వారిని దేవుడు లేపుతాడు. God will lift up such people. హల్లెలూయా. Hallelujah. ఆ సంఘం అంత గొప్ప వాళ్ళేనంట. Every person in the church were great Hallelujah. people. Hallelujah. మీటింగ్ అయిపోయిన తర్వాత After the meeting. హల్లెలూయా. Hallelujah. ఇస్తారులని తిన్న తర్వాత After everybody ate. ఒక వ్యక్తి వచ్చేసి అన్ని అలలు ఇస్తారులు తీసుకొని గంపలు వేసుకొని నెత్తి నెట్టుకొని పోతున్నాడట. One person came, gathered all the plates that are used and Hallelujah. taking them away. మంచి డ్రెస్ వేసుకున్నాడంట. He's wearing nice clothes. పాస్టర్ పక్కన ఉన్నాడంట. He was beside ఈ గెస్ట్ pastor. స్పీకర్ అడిగాడంట. And the guest speaker అయ్యా asked, ఈయన ఎవరు? who is this man? హల్లెలూయా. Hallelujah. ఆయన మా సంఘ సభ్యులు. Then he is a member of our హల్లెలూయా. church. Hallelujah. ఏం పని చేస్తాడు? What does he do? ఆయన ఎంఆర్ఓ తహసీల్దార్ అని. He is MRO Tahsildar. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Love it. మనం ఎంత దేవుని సేవ దేవుని మందిరంలో ఎంత పని చేస్తున్నాం? How much are we serving God and working in the presence of God? How will you expect the blessings from God? ఇంకా ఈ దేవుని ఆశీర్వాదాన్ని ఎలా మనం Hallelujah. Hallelujah. We have to wake up. మీరు లేవాలి. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. ముందే రావాలి. You should come before time. చైర్లు తుడవాలి. And clean the chairs. హల్లెలూయా ఊడవాలి. And sweep the floor. సిద్ధపరచాలి. Prepare the place. హల్లెలూయా. Hallelujah. మనం వచ్చే ప్రేక్షక ప్రాంతాలకు వస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. We come as audience. హల్లెలూయా. Hallelujah. వచ్చుడు వెళ్ళిపోడు అంతే. We just come and go. హల్లెలూయా. Hallelujah. ఇది మీలు ప్రియ దేవులారా. This is your house. ఇది beloved. దేవుని మందిరము. This is the house of God. దేవుని యొక్క మందిరము. This is the temple of సరక్తం God. ఇచ్చుకున్న మందిరము. The temple which you bought with his హల్లెలూయా. blood. Hallelujah. ఆ మందిరాన్ని మనం వ్యాపార బిడ్డలుగా చేసేసాం. We made it a marketplace. హల్లెలూయా. Hallelujah. అందుకే మన బతుకులు బాగుపడతలే. That's why our lives are like Praise this. the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. We have to humble ourselves in the presence of God. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దావీదు అంటాడు. David is saying. దేవుడు దావీదు అంటాడు. David is saying. I want to be the gatekeeper of the hallelujah temple of God. దేవుని యొక్క ఆలయంలో ఒక ద్వారపాలకునిగా నేను ఉండాలనుకుంటున్నాను. నేను ఒక hallelujah వాచ్మెన్ ఉండాలనుకుంటున్నాను. I want to be a watchman. A king. A రాజు. ఒక రాజు. A king. ఆయన అంటున్నాడు. Saying. I want to be watchman at the door of my God's hallelujah temple. నా దేవుని ఆలయ ద్వారం ముందు నాకు వాచ్మెన్ గా Hallelujah. ఉండాలనుకుంటున్నాను. Hallelujah. కాబట్టి నా ప్రియదిమ్మరా My dear children of మన God. జీవితాల్లో దేవుని కొరకు సమర్పించుకోవాలి. We should surrender our lives for దేవుని God. రాజ్యం, The kingdom of దేవుని God. ఇల్లు, The house of God. దేవుని ఇల్లు, The house of ఈ God. ఇల్లు ఎరగాలి. This house should ఈ know. ఇల్లు దేవుని మహిమను చూపెట్టాలి. This house should దేవుని ప్రేమను చూపెట్టాలి. it should show the దేవుని love and glory కార్యాలు of God. జరగాలి. The works of God should happen. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే అందరూ కలిసికట్టుగా పనిచేస్తారో When everyone works together సంఘం in అభివృద్ధి unity, చెందాలి పిల్లారా. the church will increase, సంఘం beloved. విస్తరిస్తుంది. The church will expand. దేవుని రాజ్యం The విస్తరిస్తుంది. kingdom of God will expand. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియదిమ్మరా My dear children of God, దేవుని జాగ్రత్తగా వెతకాలి. seek God earnestly. God is watching every attitude of your life. నీ జీవితంలో ప్రతి స్వభావాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో You might be thinking మనం మాట్లాడే ప్రతి మాట, every word that మన we speak, ప్రవర్తన అంతా, our మన behavior, ఆశ దేవుని పట్ల ఎలాగుంది, how is our దేవుని desire towards మందిరం God, పట్ల ఎలాగుంది, how is it towards the దేవుని presence of సేవ God, పట్ల ఎలాగుంది, how is it towards serving దైవ God, జనుల పట్ల ఎట్లా ఉంది. how is it towards the men of God. Everything is God is watching. ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు. Everything is God is watching. ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు. ఎల్లప్పుడు దేవుడు కనులైపు హల్లెలూయా కనులతో పరిశోధిస్తాడంట. God will always test you, search you Hallelujah. with his eyes. According to your hallelujah attitudes, నీ స్వభావాన్ని బట్టి God will reward you. దేవునికి బహుమానం God ఇస్తాడు. will reward you. నీకు బహుమానం ఇస్తాడు. Hallelujah. Hallelujah. కాబట్టి దేవుని జాగ్రత్తగా ఎత్తుకుదాం. So let us see God earnestly. దేవుడు మనం చూస్తున్నాడు. God is watching us. అలాగనే రెండోదిగా చూసినట్టయితే The second thing, ప్రసంగి గ్రంథము Ecclesiastes మొదటి 5వ అధ్యాయము chapter 5 మొదటి 2 వచనాలు చదువుకుందాం పిల్లలు. verses 1 and 2. చదువుకోండి దయచేసి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా నీ చూచుకొనుము. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇంకో రెండో జాగ్రత్త, The second thing to be careful, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు, when you sit in the presence of God, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు when you sit in the presence of God, your attitude should be very very hallelujah
ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కేర్ఫుల్ గా ఉండాలి ప్రియ దిన స్తోత్రం. Yeah, ప్రైజ్ ది లార్డ్. yeah, attitude, మీ స్వభావం చాలా చాలా జాగ్రత్తగా హల్లెలూయా. చూసుకోవాలి. Hallelujah. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు When you come to the presence of దేవుడు God, అంటున్నాడు, God is saying, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. watch your behavior carefully. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఇంకేమంటున్నాడు? బుద్ధిహీనులు బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించినట్లుగా బలి అర్పించుట బలి కంటే అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చెయ్యుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సెకండ్లీ ప్రియదేమరా, రెండవది beloved, దేవుని మందిలో ఉన్నప్పుడు when you are in the presence of God, హల్లెలూయా, దేవుని మందిలో కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు ప్రియులారా. when you are in the presence of God, God will keep ఏ watching you. ఆశతో దేవుని మందిలోకి వచ్చారు. With what desire come to the హల్లెలూయా. presence of God. వాక్యం చింతా ఉంటే, While the word is being sown, వాక్యం హల్లెలూయా ప్రకటిస్తా ఉంటే, while the word is being కొంతమంది preached, గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటారు. few people gossip. God will note down that also. దేవుడు అది కూడా రాసుకుంటాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని వాక్యం ఇంతా ఉంటే, While word is being preached, కొంత బయటికి పోతారు, కొంత లోపలికి వస్తుంటారు. few people go out, few people come in. హల్లెలూయా. Hallelujah. ఎంత డిస్టర్బెన్స్ పిల్లరా. How disturbing it is. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఇవన్నీ జాగ్రత్తగా ఉంటేనే మన జీవితాలు బాగుపడతాయి. If we all be careful, then only our lives will be హల్లెలూయా. well. When you come into the presence of God, నీవు దేవుని సన్నిధికి దేవుని వచ్చినప్పుడు, మందిలోకి వచ్చినప్పుడు when you come into the house of God, జాగ్రత్తగా కూర్చోవాలి. you should sit carefully. జాగ్రత్తగా కూర్చోవాలి. మన మోంగాని సినిమాలకు పోతే, If you go to a movie hall and sit, హల్లెలూయా, hallelujah, సినిమా అయిన తర్వాత బయటికి రానేరాం. till the movie is done, you don't come హల్లెలూయా. out. Hallelujah. దేవుని మందిరంలో అయితే And in the presence of God, లోపలికి బయటికి హల్లెలూయా, going out and coming in. హల్లెలూయా. Hallelujah. కొంతమంది సెల్ ఫోన్లతో ఉంటారు. Few people be on their cell phones. ఇక్కడ వాక్యం ఏమి పెడతారో కొంత సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. While the word is being preached, few people watch their cell phones. హల్లెలూయా. This is the way we receive the curse from God. ఈ విధంగా దేవుని దగ్గర నుండి శాపాన్ని పొందుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయముతో భక్తితో ఉండాలి పిల్లలు. When we come into the presence of God, we should be with fear and godliness. బలులు అర్పించడం కంటే, More than offering sacrifices. హల్లెలూయా, Hallelujah. బుద్ధిహీనులు అర్పించు బలులు అర్పించడం కంటే, Rather than offering the sacrifices of fools, సమీపించి ఆలకించుట శ్రేష్టమంట. it is precious and worthy to draw near and to Hallelujah. hear. Hallelujah. దేవుడు నా కొరకు ఈ రోజు ఏం సిద్ధపరిచాడు. What did God prepare for me What today? God is speaking to me. దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు? Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. మాట వినటం శ్రేష్టమంట. It is precious to listen to the word. మనకు తెలుసు పిల్లరా, We all know, when beloved, God anointed Saul రాజు, దేవుడు సౌలుని అభిషేకించినప్పుడు, హల్లెలూయా, Hallelujah, దేవుడు చెప్పాడు, God told him, నీ భయ అమాయకులందరి నాశనం చేసేయి. go and destroy all the Amalekites. హల్లెలూయా. Hallelujah. ఏది లేకుండా సర్వనాశనం చేసి వచ్చేయి. Without leaving anything, destroy everything. ఎందుకంటే నా ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు బాగా హింసించారు వాళ్ళను. Because these people tormented my children when they came out of Egypt. హల్లెలూయా. Hallelujah. I don't want to see these people on the face of earth. ఈ భూమి పైన ఈ ప్రజలు నేను ఇంకా చూడాలనుకోవట్లేదు. వాళ్ళందరి నాశనం చేసేయి So destroy everyone. అని సౌలు పంపించేశాడు. And he sent King Saul. హల్లెలూయా. Hallelujah. సౌలు పోయేసి వచ్చాడు. Saul went and came. హల్లెలూయా. Hallelujah. అక్కడ నుంచి మంచి పొట్టేళ్ళు, మంచి కోడదూడలు, మంచివి పట్టుకొచ్చేసారు పశువులు. He brought fat rams and calves for God. అనుకున్నాడు, నేను ఇవన్నీ దేవునికి బలి అర్పిస్తే దేవుడు నాకు సంతోషిస్తారు అనుకున్నాడు. He thought that if I sacrifice all this to God, then God will rejoice in me. ఆయన మంచి ఆలోచన. His thought was good. హల్లెలూయా. Hallelujah. బట్ దేవుని దృష్టికి అది రాంగ్. But in the eyes of God, it is wrong. Then immediately God sent his prophet Samuel to him.
వెంటనే దేవుడు తన ప్రవక్త అయిన సమూయేలుని పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ సౌల్ నువ్వు ఏం చేశావు? ఓ సౌల్, what did you do? You are neglected the word of God. దేవుని మాట నిర్లక్ష్యం చేశావు. Hallelujah. Hallelujah. He told to destroy everything. ఆయన సమస్తాన్ని నాశనం చేయమన్నాడు. Then Saul says, సౌల్ అంటున్నాడు, అయ్యా నేను everything I destroyed. అంతటిని నాశనం చేశాను. అక్కడ అరుపులు వినబడుతున్నాయి, గొర్రెలు మేకలు అవన్నీ గొర్రెలు బాగా నడుస్తున్నాయంట. But all the rams and the goats that he brought, they are shouting. Hallelujah. Hallelujah. Then సమయలు ఈ కేకలేంటివి నాయనా? Then Samuel asked him, what are these shouts? అది దేవుని కొరకని తీసుకొచ్చాను నాయనా. He said that I brought them for ఆ God, దేవునికి బలర్పించడానికి to sacrifice to God. అన్నాడు. అప్పుడు సమయలు, And Samuel said, దేవుడు నీకు బలులు అర్పిస్తే దేవుడు సంతోషించాడు. if you offer sacrifices, God will not rejoice in them. దేవుని మాట జాగ్రత్తగా వినాలి. You should listen to his దేవుని word మాట carefully. జాగ్రత్తగా వినాలి. You should listen to his word దేవుడు ఏం carefully. చెప్తా చేయాలి. What God says, that you have కూర్చోంటే to do. కూర్చోవాలి, లేవంటే లేవాలి. If he tells you to sit, you have to sit. If he tells you to rise up, you have to rise Don't up. use your brain. నీ మెదడును వాడకు. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. చాలా మంది జీవితాలు అలాగున్నాయి పిల్లారా. Many people's lives are like మన this, సొంత beloved. జ్ఞానం We ఉపయోగించేస్తాం. use our own wisdom. Hallelujah. Hallelujah. సౌలు అదే చేశాడు. Even Saul did the same. నేను దేవుని కొరకు చేస్తున్నా, I'm doing it for God only. బట్ డూయింగ్ ఇన్ రాంగ్ వే, కానీ తప్పు విధానంగా చేస్తున్నాడు, నాట్ రైట్ వే. సరైన విధానంగా దట్స్ కాదు. వై ద పనిష్మెంట్ కేమ్ టు హల్లెలూయా సాల్. అందుకే శిక్ష సౌలు మీదికి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. 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 హి వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ లైఫ్. అంటే హల్లెలూయా రాజరికం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. He was taken down from the throne. ఎంత అడుక్కున్నాడు సౌలు పిల్లారా. Saul begged a lot. హల్లెలూయా. Hallelujah. సాముయేల్ కాళ్ళ మీద పడ్డాడు. He fell on the feet of దేవునికి Samuel. ప్రార్థన చేయాయా, Pray to God. నన్ను క్షమించమను. Ask him to forgive me. నో హల్లెలూయా. లేదు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి నా ప్రియదేవులారా, My dear children of God, బలు అర్పించడం కంటే, rather than offering your దాన ధర్మాలు sacrifices, ఇచ్చడం కంటే, rather than doing charity, దశమాలు ఇచ్చడం కంటే, rather than giving your దేవుని tithes, మాట జాగ్రత్తగా వినాలి. you should listen to his word దేవుని మాట carefully. జాగ్రత్తగా వినాలి. Listen to his word carefully. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని మాట జాగ్రత్తగా వినాలి. We should listen to his words దేవుని carefully. మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకోవాలి. And we should watch our behavior carefully when we come Hallelujah. into the presence of God. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 కాబట్టి పిల్లరా, ఇది మందిరం కాదని ఇష్టం అంటే అనుకున్నావు అనుకో, So beloved, if you think that this is not the temple and come as you దేవుని like, దేవుని శాపాలు వస్తాయి. you will receive the curse of కాబట్టి God. ఇది జాగ్రత్తగా దేవుని ఎత్తికి సమయం, So this is the time to seek God earnestly. దేవుని సంధికి సమయానికి వచ్చే సమయం, Time to come to God. దేవుని Come సంధికి to- వచ్చే come మన to- ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకునే సమయం. There is a time to watch our behavior and attitude. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మన మైండ్ ని అటు ఇటు పోనీయదు పిల్ల దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు. When you're sitting in the presence of God, don't let your mind wander here and హల్లెలూయా. there. అటు ఇటు మన మైండ్ పోనీయకూడదు. Don't let your mind wander. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవుని మాట జాగ్రత్తగా వినాలి. Listen to his word carefully. హల్లెలూయా. Hallelujah. దేవుడు అంటాడు, God is saying, హల్లెలూయా. Hallelujah. మనకందరికి బాగా తెలుసు పిల్లారా. we all know this very well, beloved. ద్వితీయోపదేశ కాండము Deuteronomy 28వ అధ్యాయము chapter 28, మొదటి వచనం చూస్తే, verse 1. నీవు నీవు నీ దేవుడైన యెహోవా నీ మాట దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని శ్రద్ధగా విని నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీవు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆయన ఆజ్ఞలన్నిటిని అన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నడుచుకునేలా నీ దేవుడైన నీ యెహోవా దేవుడైన యెహోవా భూమి మీదనున్న భూమి మీదనున్న సమస్త జనుల కంటే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అబ్బా హల్లెలూయా. Amen. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. If you listen to the voice of your God diligently, ఆమేన్. జాగ్రత్తగా దేని మాటలు విని, listening to his words carefully. హల్లెలూయా. Hallelujah. చాలా మంది వినటవట్టుకు వింటారు కానీ Many people, just for the sake of hearing, they will hear, గ్రహించరు. but they don't understand. అందుకొరకే యేసయ్య చాలా సార్లు అన్నాడు, That's why many times Jesus said, చెవి గలవాడు వినును గాక. those who have ear, let him hear. వాళ్ళకి చెవులు లేవా? Those who don't have ears, ఉన్నాయి చెవులు, they have ears. దురద చెవులు. Itching ears. ఏమిందా? దురద చెవులు. హల్లెలూయా. They have itching ears. వినగలిగే చెవులు ఉండాలి పిల్లరా. We should have a hearing ears. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆయన మాట వినాలి. So when you come to the presence of God, you should listen to his voice చూడండి, carefully. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే, Zechariah chapter 6 verse 10.
దూరముగా ఉన్నవారు వచ్చి దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు మీ తెలుసుకొందురు. దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన యెడల ఈలాగు జరుగును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దేవుని మాట జాగ్రత్తగా వింటే దూరం వచ్చి దేవుని మందిరం కట్టేస్తారంట. ఆమేన్. If we listen to the voice of God carefully, then the people who are far away will come and build the temple of God. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 కాబట్టి నా ప్రియ దేవుడా, my dear children of God, దేవుని జాగ్రత్త ఎతకాలి. you should seek God earnestly. హల్లెలూయా. Hallelujah. మనం వర్ధిల్లుతాం. We will prosper. మన స్థితి పెద్దగా అయిపోదు, గొప్పగా చేసేస్తాడు దేవుడు. God will make our హల్లెలూయా. God will make our Praise the situation Lord. greater. Praise the Lord. Hallelujah. రెండోదిగా దేవుని సందుకు వచ్చేప్పుడు జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకోవాలి. Secondly, when you come into the presence of God, you should watch your behavior carefully. Amen. Hallelujah. You should be totally immersed in the spirit of God. పూర్తిగా దేవుని ఆత్మలో మునిగిపోవాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. నేను చూశాను చాలా మంది పిల్లరా. I saw many people, beloved. When you are full of the spirit, మీరు పూర్తిగా ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు ఎవడో వచ్చి సంపిన కూడా నీకు తెలియదు. if somebody comes and kills you, that also you Hallelujah. will not know. That is the fully dipping in the water. అది పూర్తిగా నీళ్ళలో మునిగినటువంటి అనుభవం. Amen. Amen. Hallelujah. Hallelujah. పాదాల లోతు కాదు, not till your feet, మోకాళ్ళ లోతు కాదు, not till your knees, నడుము లోతు కాదు, not till your waist. పూరా మునిగిపోవాలి. Completely you are Hallelujah. drowned. Hallelujah. నీళ్ళలో పుక్క మునిగిపోయి మొత్తం మునిగి కనబడుతుంది బయట. If you are completely drowned in the water, can you see anything outside? Hallelujah. Hallelujah. ఏ కనబడదు You ప్రియులారా. cannot see anything. దేవుడే కనబడతాడు. You can see only God. దేవుని సన్నిధి కనబడుతుంది. Only the presence of God. దర్శనాలు కనబడతాయి. Only the visions. దేవుని మహిమ కనబడుతుంది. Only the glory of God. దేవుని అభిషేకం Only the కనబడుతుంది. anointing of God. Hallelujah. 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 లేకపోతే ఏమైతది? Now what will happen? మన పక్కలోళ్ళు కనబడతారు. We will see the people మన beside us. పదిలో పక్కలోళ్ళు కనబడతారు. We'll see the people beside వాళ్ళ us. బట్టలు కనబడతాయి. We'll see the clothes. వారు చేసే శిష్యాలు కనబడతాయి. We'll look at the works they are doing. Hallelujah. Hallelujah. అందుకే దేవుడు అంటాడు, That's why God is saying, be full of the Holy Spirit. పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ ఉండండి. వశమైపోవాలి. You should be possessed by the Holy Spirit. వశమైపోవాలి. Possessed by the Holy Spirit. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవుని వశమైపోవాలి You పిల్లలు. should be possessed by God. ఒక సహోదరి ఒకసారి సాక్ష్యం చెప్పింది. A sister testified చెప్పు. once. నాకు కళ్ళు మూసుకుంటే అన్ని దర్శనాలు కనబడుతున్నాయి. When I close my eyes, I can see all visions. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. ఇంకో సిస్టర్ అడుగుతుందంట, Another sister is asking her, సిస్టర్ నీకు ఎట్లా దర్శనాలు వస్తాయి సిస్టర్? Sister, how can you see the visions? Hallelujah. 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 ఆ సిస్టర్ ఒకసారి చర్చిలో ఒకసారి కళ్ళు మూసుకుంటది అంతే. ఆమేన్. That sister comes to the presence of God and closes her eyes. Hallelujah. Hallelujah. She never see anybody. ఇంకెవరిని తను She చూడదు. never see the even pastor also. Pastor ని కూడా చూడదు. Hallelujah. Hallelujah. వాక్యము చెవులకు వినబడుతుంటాయి. The word will be She will be heard full by of the the ears. spirit. ఆత్మతో నింపబడి ఉంటుంది. Hallelujah. Hallelujah. దేవుని ఆత్మలకు వెళ్ళిపోతే When you go in the దేవుని spirit మహిమ of God, చూస్తాం పిల్లారా. you'll see the glory of God. Hallelujah. ఎన్నోసార్లు ప్రార్థనలు చూస్తూ ఉంటే పిల్లారా, Many times in the prayer, beloved, అక్కడ దేవుని ఆత్మ గుర్రాలు పరిగెడుతూ ఉంటాయి. the Holy Spirit God, the horses, the chariots will be దాని running, మీద దేవుని దూతలు పరిగెడుతుంటాయి and పిల్లారా. upon the horses the ఎక్కడ angels will be చూడ దేవుని running. దూతలే. Everywhere there are ఓ angels. దేవుని అగ్ని మండుతా ఉంటది. Fire of God keeps burning. Hallelujah. Hallelujah. That is the hallelujah vision we have to receive. ఆ దర్శనాన్ని మనం పొందుకోవాలి. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుడా, Mighty children of God, దేవుని మందిలో దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలి. we should be filled with the Holy Spirit in the presence of God. Better if you can close your eyes. నీ కళ్ళు మూసుకోవడం చాలా మంచిది. Amen. Amen. Then listen the word of God. అప్పుడు దేవుని వాక్యాన్ని వినండి. Hallelujah. Hallelujah. లేకపోతే ఈ ఐస్ it will divert our mind. ఈ యొక్క కళ్ళు మీ మనసుని ధ్యానములో ఉంచవు. Hallelujah. Hallelujah. మనం చూసే విషయాలపై మన మెదడు మీద పనిచేస్తాయి. Now whatever we see, that will go and work in our brain. It will go and work through our lives. మన జీవితాల ద్వారా Amen. పనిచేస్తాయి. Hallelujah. 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 కాబట్టి పిల్లారా, So beloved, కన్ను మన ఈ శరీరానికి దీపం అంట.
The eye is the lamp to this body. మన కళ్ళు మంచిగుంటే If our eyes are good, మన శరీరం అంతా మంచిగా ఉంటుంది. our entire body will be good. హల్లెలూయా. Hallelujah. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ వశమైపోండి. If you are in the presence of God, be filled with the Holy Spirit. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. Then you see the visions. అప్పుడు మీరు దర్శనాలు చూస్తారు. దేవుని ఆత్మను పొందుకుంటావు. You'll receive the Spirit of దేవుని God. ఆత్మశక్తిని ధరించుకుంటావు. You'll put on the power of ఆత్మలో God. ప్రార్థన చేస్తావు. You'll pray in the You Spirit. will not feel shy for anything. దేని బట్టి కూడా సిగ్గుపడవు. Hallelujah. Hallelujah. You will rise and tell the testimony for God. పైకి లేచి దేవుని నిమిత్తం సాక్ష్యం Hallelujah. చెప్తావు. Hallelujah. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి జాగ్రత్తగా వద్దాం. So let us come into the presence of God దేవుని మాట carefully జాగ్రత్తగా విందాం. and listen to his voice diligently. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 ఇంకొకటి చూస్తే పిల్లారా, నాలుగోదిగా చూస్తే The fourth thing, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 చదువుకుందాం. Hebrews chapter 2 verses 1 to 4. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎన్ని వాక్యాలు వింటున్నాం పిల్లలు. We are listening to so many messages, మన beloved. ఆత్మీయ ఆహారం ఎంతగానో దేవుడు ఇస్తున్నాడు. God is giving us so much of spiritual food. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆ వినిన బోధలు, And every message that you are listening వినినటువంటి to, సంగతులు everything that you heard, విడిచిపెట్టి leaving them లోకములో కొట్టుకొని పోకుండా so that you won't be drifted away. హల్లెలూయా. Hallelujah. వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందాం. We all have to be more careful in them. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సైతాన్ గాడు ఎప్పుడు ఎత్తుకపోని గాడు చూస్తారు మనం విన్న మాటలు. The devil will always try to steal the words that you heard. హల్లెలూయా. Hallelujah. చాలా సరే ఒక ఆదివారం చెప్పిన మాటలు వాళ్ళ ఆదివారం మళ్ళీ మర్చిపోతారు. అందుకే బైబిల్ అంటా ఉంది పిల్లరా. That's why the Bible is saying, beloved. హల్లెలూయా. Hallelujah. మీరు వినుటమని మీరు గ్రహించారు. Only for the sake of hearing you are hearing, but you will not understand. హల్లెలూయా. Hallelujah. అందుకే బైబిల్ అంటా ఉంది, That's what the Bible is saying. ఆ రాతి నిలబడ్డటువంటి హల్లెలూయా అదే దారి పక్కల పడ్డ విత్తనాలు లాంటి వారు వాళ్ళు. పక్షులు వచ్చేసి ఆ విత్తనాలు ఎత్తుకొని పోయినాయట. The birds came and ate those seeds. హల్లెలూయా. Hallelujah. కాబట్టి పిల్లరా, So beloved, విన్న వాటిని జాగ్రత్తగా దాపెట్టుకోవాలి. hide the things that carefully that you have heard. ఆఫ్టర్ గోయింగ్ టు హోమ్, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు బైబిల్ చదవడానికి వస్తే if you can read Bible, మళ్ళా చదువుకోండి, read it again, మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. remember them ఈ రోజు again. దేవుడు నాతో ఏం మాట్లాడాడు, What did God speak to me దేవుడు today? ఏం మాట్లాడాడు, What did he speak to me today? జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇంకొక కిందికి వాక్యం చదువు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఎంత భయంకరంగా వాక్యం ఎలాగ స్థాపించబడిందంట. How is the word established, beloved? అద్భుతాల ద్వారా, through the miracles, రకరకాల వరాల ద్వారా, through different kinds of gifts, సూచక్రియల ద్వారా, through the signs, యేసు ప్రభు బోధల ద్వారా, through the teachings of Jesus. it began, beloved. అందుకే ఆ బోధల మన స్థిరంగా ఉండాలి. That's why we have to be firm in this teaching. We have to be firm in this Hallelujah. word. Hallelujah. అటు ఇటు కొట్టుకుపోకూడదు. We should not be drifted away. భయంకర దినాలు మనం ఉంటున్నాం. We are living in the dangerous days. నానా విధమైన అన్య భోజనాల చేత తిప్పబడకుడి అంటాడు. He is telling that do not be carried away with different kinds of doctrines. అందుకే పిల్లల మొట్టమొదటి శతాబ్దములో, that's why in the first century, హల్లెలూయా, వారు అపోస్తల బోధయందును, in the doctrine of the apostles, సహవాసమందును, in the fellowship, రొట్టె విరుచుట యందును, the breaking of bread, ప్రార్థన యందును, in the prayer, ఎడతెగక ఉండిరి. they were without ceasing. ఎందుకంటే ఈ యొక్క
బోధలు మనం గట్టిగా వినాలి, దాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి పిల్లారా. We have to listen to these words, teachings carefully, Hallelujah. and stand firm in them. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఒకటే ఫౌండేషన్ ఉండాలి, There should be only one ఒకటే foundation. పునాది, Only one foundation. ఒకటే పునాది. Only one ఆ foundation. పునాది మీద కట్టబడాలి పిల్లారా. And you should be built on that అది foundation. అపోస్తలుని బోధ. That is the doctrine of apostles. ఆమేన్. Hallelujah. If you are drifting away from them, దాని నుండి నువ్వు తప్పిపోతే you cannot stand. నువ్వు నిలబడలేవు. హల్లెలూయా. Hallelujah. బైబిల్ అదే అంటది పిల్లారా. Bible is saying the same. క్రీస్తు beloved. అనే ముఖ్యమైన మూలరాయి ఉండగా While Christ is the chief అపోస్తల cornerstone, బోధ యందును in the doctrine of the మీరు apostles, కట్టబడుచున్నారు. you are being built. హల్లెలూయా. Hallelujah. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక Ephesians 2వ అధ్యాయం chapter 2, 20 వచనం 21 వచనం. verses 20 and 21. క్రీస్తు యేసే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. Hallelujah. ఇదే దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. This is the temple of God. హల్లెలూయా. Hallelujah. యేసు ప్రభువు చెప్పిన మందిరం ఇదే. This is the temple that Jesus హల్లెలూయా. said about. యూదులు తీసుకుపోయి సొలొమోను మందిరం చూపెట్టేశారు. Jews took him and అరే showed the temple of Solomon. this is built by the man. ఇది మనుష్యుని చేత కట్టబడింది. హల్లెలూయా. Hallelujah. దీన్ని కూలగొట్టేశాడు. You break this. 3 రోజుల్లో నేను ఇంకొక మందిరాన్ని కడతా. I built another temple in 3 days. That is the spiritual hallelujah temple. అది ఆత్మీయ దేవాలయం. హల్లెలూయా. Hallelujah. దాంట్లో ముఖ్యమైన మూలరాయి యేసయ్య. And the chief cornerstone is Jesus. హల్లెలూయా. Hallelujah. పునాది రాళ్ళు ప్రవక్తల పిల్లరా. And the foundation stones are prophets. అపోస్తల బోధ యందు మనం కట్టబడాలి. We should be built in the doctrine of Hallelujah. the apostles. Hallelujah. అందుకే యూదా రాసిన పత్రికలో That's why in the epistle of Jude, ఇలాగ చెప్తున్నాడు పిల్లరా. he's saying like this 3వ వచనములో, in verse 3. ప్రియులారా మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వీరు పూర్వమందే సూచించబడిన వారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అనుకున్న రక్షణ గురించి రాయాలనుకున్నాడంట. He wanted to write about salvation. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, but the Holy Spirit God is saying, దుర్బోధల గురించి write about the wrong doctrines. ఎంతో మంది తప్పిపోతున్నారు. Many people are drifting away. కల్పన కథల వైపు వెళ్ళిపోతున్నారు. They are going towards illusions. హల్లెలూయా. Hallelujah. కాబట్టి పిల్లరా మనము విన్న వాక్యం కొట్టుకోపోకూడదు. So beloved, we should not be drifted away from the word that we heard. అందుకొరకే ప్రియులారా, that beloved, మన ముగ్గురు పాస్టర్లు చెప్తూనే ఉన్నారు మంచి వాక్యం. Our 3 pastors are continuously teaching us good things. They are laying good foundation. They are building us nicely. బలమైన సైనికులుగా సిద్ధపరుస్తున్నారు. And preparing as a strong warriors. And they are making us to stand as a strong church. కాబట్టి నా ప్రియదేవులారా, my dear children of God, గాలి కొట్టుకుని పోయే వారంగా సంగీదేశాలు ఉండకూడదు పిల్లారా. We should not be like the people who drift away. అందుకే బైబిల్ అంటా ఉంది, that's why the Bible is saying, మీరు వినిన సంగతుల నుంచి కొట్టుకొని పోకండి. You do not get drifted away from the things that you have heard. ఎన్నో రకాల సంఘాలు వస్తుంటున్నాయి. Many types of churches are coming. యెహోవా విట్నెస్ అనే సంఘాలు, the churches called Jehovah Witness. ఏవో తల్లి సంఘాలు, some mother churches, తండ్రి సంఘాలు, father churches, తండ్రి సంఘాలు, father churches, తల్లి సంఘాలు, mother churches, పిల్లల సంఘాలు కూడా వస్తాయి. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉందాం. So be careful beloved. దేంట్లో మనం రక్షించబడ్డాం.
what are we saved ఏ into? వాక్యంలో మనం స్థిరపడబడ్డాం, In which word ఏ have we become వాక్యంలో మనం established? ఎదుగుతున్నాం, In which word are we అది growing? మనం జాగ్రత్త చూసుకోవాలి That we పిల్లరా. have to watch carefully. హల్లెలూయా. Hallelujah. కాబట్టి అలాగని పిల్లరా జాగ్రత్తగా ఉండాలి, విన్న వాక్యాలు జాగ్రత్తగా విని వాళ్ళు కొట్టుకుపోకుండా ఉండాలి. You should listen to the word carefully and do not be careful so that you won't get drifted away. రెండో పేతురు రాసిన పత్రిక 2 Peter, 5వ చూద్దాం. మొదటి అధ్యాయం 1st chapter. 8 నుంచి 5వ వచనం చదువుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. కాబట్టి పిల్లలు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, you have to be complete you have to give all diligence to this. హల్లెలూయా. Hallelujah. ఏం జాగ్రత్తగా ఉండాలంట? How you have to be? విశ్వాసములందు, in the faith, సద్గుణం, your good behavior, మంచి గుణాలు కలిగి ఉండాలి, having good attributes. హల్లెలూయా. Hallelujah. విశ్వాసం ఉండాలి, you should have faith, విశ్వాసంలో సద్గుణం ఉండాలి, and in that faith you should have good సద్గుణములు attributes. ఏముండాలంట? And what else you have to have? In the word, and జ్ఞానం ఉండాలి, and to virtue you should add knowledge. అజ్ఞానం వల్ల బతకొద్దు, don't live like fools. అజ్ఞానం వల్ల జీవించొద్దు, don't live like fools. జ్ఞానము కలిగి ఉండాలి. live with wisdom. హల్లెలూయా. Hallelujah. జ్ఞానమందు and to knowledge ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. you should have self control. నిగ్రహం కలిగి ఉండాలి, ఆశ నిగ్రహం. you should have self control. నిగ్రహం ఉండాలి ప్రియులారా. you should have self control. హల్లెలూయా. Hallelujah. మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి. we should control our body. మన టంగ్ ని కంట్రోల్ చేసుకోవాలి. control our tongue. కొంచెం ఎమోషన్ వచ్చింది అనుకో, if some comment you, కొంచెం ఎమోషన్ వచ్చిందంటే if some emotion comes బస్ట్ అయిపోతాం అంతేగా. you burst it. Hallelujah. You burst out. Praise the Lord. Hallelujah. That should not be in the children of God. అటు ఆ విధంగా దేవుని పిల్లలు ఉండకూడదు. Hallelujah. Hallelujah. నిగ్రహించే మనసు ఉండాలి. you should have a heart or mind of self తన control. హృదయాన్ని కంట్రోల్ చేసుకునేవాడు లోకాన్ని కంట్రోల్ చేసేస్తారట. those who can control his heart can control this తన world. కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు can control his body. those who control his anger Hallelujah. can control his body. బైబిల్ అంటోంది పిల్లరా, Bible is saying, beloved, మనిషిని కోపము the anger of man cannot fulfill the righteousness of God. దేవుని నీతిని పూర్ణము చేయలేదు. Hallelujah. Hallelujah. Praise the Lord. Have you seen any time anger in Jesus? యేసులో ఎప్పుడైనా కోపం చూసారా? Amen. Hallelujah. ఆయన కొడుతుంటే, though they were beating him, అని ఉంచుతుంటే, though they were spitting upon him, Hallelujah. Hallelujah, గడ్డ బిక్తుంటే, though they were Hallelujah, ఆ గడ్డ పక్కలు పెరుగుతా ఉంటే, though they were pulling out his beard, he was full of love. ఆయన ప్రేమ పూర్ణుడై ఉన్నాడు. God, దేవా, Father, తండ్రి, they don't know what they do. వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు. Please forgive them. దయచేసి వారిని క్షమించు. Amen. Amen. Hallelujah. Hallelujah. That should be our attitude. ఆ విధంగా మన స్వభావం ఉండాలి. Amen. చాలా మందికి many people వాళ్ళ ఒరిజినల్ తెలుసుకోవాలంటే, వాళ్ళ ఒరిజినల్ లైఫ్ తెలుసుకోవాలంటే, to know their original life, కొంచెం అంటే చిడాయిస్తా కదా, చిడాయించరామని, లేకుంటే గెలకడం వల్ల కొంచెం గెలికేస్తే you should aggravate them a little. Hallelujah. Hallelujah. అప్పుడు అసలు మనిషి బయటకు వచ్చేస్తాడు. Hallelujah. ఒకసారి నేను చెప్పాను మీకు, once I told you, ఒక పాస్టర్ ఇంటికి దర్శించడానికి పోయిందంట. a man of God went to a house to visit. ఒక సిస్టర్ చాలా పవర్ఫుల్ ఇన్ ద చర్చ్. a very powerful sister in the church. అంతా లీడింగ్ చేసేదే సిస్టర్. that sister used to lead Hallelujah. everything. అన్య భాషలు అంటే నీళ్ళగన తాగేసి అని చెప్పేసి. ఆమేన్. tongues means she used to drink it like water. Hallelujah. Hallelujah. I will visit చేద్దాం పొద్దున్నే పాస్టర్ పోతున్నాంట. so to visit her house early in the morning, Hallelujah. the pastor went. అప్పుడు నీళ్ళు వస్తున్నాయట ఇంటి ముందర ట్యాప్ దగ్గర. then the drinking water was coming. Hallelujah. from the tap. నీళ్ళ దగ్గర కొట్లాడుతున్నారు ఆడోళ్ళు. and the women were fighting for water. Hallelujah. Hallelujah. ఒకరు బొంగల బిందెలు కొట్టేసుకుంటున్నారు. they're fighting with the pots.
ఈ సిస్టర్ అడుగుందంట, And the sister is saying, ఓ చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడితే షే అని చెప్పేసి ఇంత చేసి గోషి పెట్టేసి ఇంకొక ఆమె వేసి గుద్దుతా ఉందంట. హాయ్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. hallelujah. చెడ్డ చెడ్డ మాటలు కొడతా ఉందంట. ఆమేన్. She's abusing and beating others. ఈయన వచ్చాడట పాస్టర్ గారు. And the pastor came. సిస్టర్ ఎస్తేర్, Sister is there. పాస్టర్ గారు వాళ్ళ బలబలగల బైందల వాళ్ళ శాందల అని చెప్పేసి బిందాటుకొని ఇంట్లో కురికేసిందంట. Hallelujah. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అలాగుంటారు. ప్రైజ్ ది లార్డ్. That's how people will be. హల్లెలూయా. Hallelujah. మందిరంలో దూత్ బోహరమే బూత్. మందిరంలో దూతలు, బయట భూతాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి పిల్లరా నిగ్రహం ఉండాలి. So you should control ప్రైజ్ yourself. ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మన నోటి కంట్రోల్. నీ నోరుని అదుపు చేయాలి. హల్లెలూయా. Hallelujah. మన శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. And you should put your body under your ప్రైజ్ ది control. లార్డ్. Hallelujah. ఆశ నిగ్రహం ఉండాలి పిల్లరా. You should have self control. ఆశ నిగ్రహం నందు And in self control సహనం ఉండాలి పిల్లరా. there should be patience. పేషెన్స్ ఉండాలి. సహనం ఉండాలి. పేషెన్స్ లేకపోతే Without patience, భక్తి ఉండదంట. ఇక్కడ సహనం అందు భక్తి కలిగి ఉండాలంట. in patience you should have godliness. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. సహనం ఉంటే భక్తి వస్తది పిల్లరా. If you have patience, then the godliness will come Amen. into you. Hallelujah. భక్తి యందు And in God and to godliness, ఇంకేమంట, సహోదర ప్రేమ. brotherly kindness. ఆమేన్. Amen. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. We should have brotherly kindness. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఒకరినొకరు గౌరవించుకోవడం, Honoring each other. ఒకరినొకరు హల్లెలూయా సన్మానించుకోవడం. Honor, appreciating each other. హల్లెలూయా. Hallelujah. ఒకరి కాలు ఒకరు బట్టి కిందికి లాగడం కాదు. Not pulling each other's legs. హల్లెలూయా. Hallelujah. సిస్టర్ మంచి ఇంకా మంచిగా ప్రార్థన చేయమని బాగా చేస్తున్నారు. Sister, you're praying nicely. You pray even more. సిస్టర్ నేను మంచిగా సాక్ష్యం చెప్తే ఇంకా మంచిగా సాక్ష్యం Sister, you're చెప్పు. testifying nicely. You should అమ్మా testify నీ even మంచిగా more. వాక్యం చెప్తే ఇంకా మంచిగా చెప్పమ్మా. So when they're sharing what you should encourage them to హల్లెలూయా. tell more. ఇలాగ ప్రియ సహోదర ప్రేమ కలిగి ఉండాలి. So like this, you should have brotherly kindness and love. సహోదర ప్రేమ యందు దయను దయను అమర్చుకొను. దయను అమర్చుకో, దయ కలిగి జీవించాలి. And to brotherly kindness, there హల్లెలూయా. should be love. ఇవన్నీ మీకు కలిగి విస్తరించినలా When you have all these things, ప్రభు అయిన యేసును గురించిన అనుభవ జ్ఞానములో in the knowledge of our Lord Jesus Christ, మిమ్మును సోమరులైనను they will not let you become lazy నిష్ఫలులైనను చేయదంట. nor unfruitful. అంటే ఫలము లేని చెట్టులాగా చేయదు పిల్లలు. That means they will not let you become మంచి unfruitful trees. మంచి ఫలాలు ఫలించే బిడ్డలుగా చేస్తది. It will make you fruitful trees. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి మహిమకరంగా జీవింపజేస్తది. And make you live a life glorifying to God. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవులారా, Mighty children of God, దేవుని యొక్క జాగ్రత్తగా దేవుని ఎతికే సమయం ఇది. this is the time to seek God earnestly. దేవుని సన్నిధిని ఉన్నప్పుడు జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకునే దినం. This is the day to watch our behavior carefully when we are in the హల్లెలూయా. presence of God. మూడోదిగా దేవుని మాట జాగ్రత్తగా ఆలకించే సమయం. And thirdly, this is the time to listen to the voice of God carefully. నాలుగోదిగా పిల్లరా, మనం విన్నట్టు వాక్యం నుంచి మనం బయటికి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా కాపాడుకునే దినాలు అయితున్నాయి. And fourth thing, these are the days where we have to protect ourselves in the word that we heard and not to get drifted హల్లెలూయా. away. మన మట్టుకు మనం జాగ్రత్త గలవారమై We have to be careful. ఏదైతే చదువుకున్నామో ఇప్పుడు పిల్లరా, అవన్నీ లక్షణాలు గురాలు మన జీవితంలో కలిగి బ్రతకాలి. Now whatever we read now, all these attributes we should have in our lives. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవులారా, My dear children of God. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దాని కొరకు జీవించాల్సిన వరమైంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మరి ఐదవదిగా చూస్తే And the fifth thing, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 58 వచ్చిన చదువుకుందాం పిల్ల. నీవు జాగ్రత్త పడి నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల ఆ భీకరమైన మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను అబ్బా ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. కలుగజేయును. అవి
అవి దీర్ఘకాలముండు అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును గొప్ప తెగులును చెడ్డ రోగములునై ఉండును. చెడ్డ రోగములై ఉండు. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్రములన్నిటిని అనుసరించి గైకొనుచు నీవు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామునకు భయపడని ఎడల. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ గ్రంథమందు రాసిన వాక్యాలన్నిటి ప్రకారం మనం జీవించాలి పిల్లలు. We have to live according to the each and every word that is written in this book, beloved. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. లేకపోతే If not, మనకు మన పిల్లలకు క్షేమం అంట. there will be తొలగిపోని రోగాలతోనే బాధపడుతుంటామంట. there will be plagues and diseases to us and our హల్లెలూయా. children. కాబట్టి నా ప్రియ దేవుడా, Mighty children of God, దేవుడు కనికరం గల దేవుడు. God is compassionate. నిర్గమకాండము Exodus, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుడు 1000 తరాలకు దేవుడు మనల్ని కరుణిస్తారంట. God will bless them for 1000 generations. దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. You should listen to his voice carefully. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. దాని ప్రకారం జీవించాలి. And live according to that word. అప్పుడు మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. Then we and our families will మన be పిల్లలు blessed. ఆశీర్వదించబడతాయి. Our children will be blessed. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎల్లప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించాలి. We should always live according to the word of God. జాగ్రత్తగా అందుకే దేవుని వాక్యం వినాలి పిల్లరా. That's why we have to listen to the word very Amen. carefully. Amen. హల్లెలూయా. Hallelujah. చాలా సార్లు మనం ఎట్లుంటామంటే Many times we'll be like, వాక్యం పాస్టర్ బోధిస్తుంటే while the pastor is preaching the word, ఇది నా కొరకు కాదు, this is not for me. ఆ సిస్టర్ కొరకు, This is that for ఆ that sister. బ్రదర్ కొరకు అనుకుంటే. This is for that brother. హల్లెలూయా. Hallelujah. వాక్యం అందరి కొరకు పిల్లరా. Word is for everyone. beloved. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. యు షుడ్ రిసీవ్ ఇట్. నువ్వు దాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. Hallelujah. ఆయన మాటలను జాగ్రత్తగా వినాలి. And listen to his words carefully. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. దేవునికి వందనాలు చెల్లిద్దాం. Let us thank God. దేవునికి స్తుతులు చెల్లిద్దాం. Let us praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క మాట గ్రంథములో రాయబడిన వాక్యములు చేయటకు మనము జాగ్రత్త పడే సమయం పిల్లరా. This is the time for us to become very keen to do every word that is written in the book of God. లాస్ట్ గా Lastly, 2 పేతురు రాసిన పత్రిక 2 Peter 3వ అధ్యాయం chapter 3 10వ వచనం పిల్లరా. verse 10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాకడ కొరకు మనం జాగ్రత్తగా భయముతో భక్తితో మనం కాపాడి ఎదురు చూస్తున్నాలంట. ఆమేన్. With very carefully, with fear and godliness, we should wait and watch for the coming for the day of the coming of God. నిన్న రాకడ చాలా సమీపమైంది పిల్లరా. The day of his coming is very near, beloved. చాలా దగ్గరికి వచ్చేసి. It's very near. Any time it may take place. ఏ సమయంలోనైనా జరగవచ్చు పిల్లరా. It can happen any time. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ జనవరిలో జరగవచ్చు. It could happen in this January రేపే జరగవచ్చు. It could happen tomorrow itself. ఇప్పుడే జరగవచ్చు. It could happen now itself. హల్లెలూయా. Hallelujah. Be ready. సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. Hallelujah. చాలా మంది ఎన్నో ప్లాన్లు వేసుకుంటాం. Many people plan so many things. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మంచిదే ప్లాన్ వేసుకున్నా మంచిదే. It is good to plan. హల్లెలూయా. Hallelujah. ఎన్నో చిట్టీలు వేసుకొని You put many chits. హల్లెలూయా. You invest money into chits. ఎన్నెన్నో ప్లాన్లు వేసుకొని You plan so many things. ఆమేన్. Hallelujah. అంతే సంతోషమే కానీ It is దేవుని దినపు రాకడ మర్చిపోవద్దండి. It is good, but do not forget the
day of coming of God. చాలా మంది అదే మర్చిపోతున్నారు Many పిల్లలు. people are forgetting this, They are beloved. living like a worldly people. లోకస్తులాగా జీవిస్తున్నారు. లోకస్తులాగా జీవిస్తున్నారు. They're living like worldly people. లోకాశలు, The desires of the లోక world. కోరికలు, The lust of లోక the world. ఆశీర్వాదాల కొరకు For the blessings of this world. ప్రయాసపడుతున్నారు పిల్లలు. They're working hard, beloved. జాగ్రత్తగా ఉన్నాను పిల్లారా. So be careful. జాగ్రత్తగా ఉన్నామంటారు బైబిల్ అంటుంది. Bible is telling you to be దేవుడి careful. దినపు రాకడ కొరకు, For the day of the coming of the దేవుడి Lord. దినపు రాకడ కొరకు The day of the coming of the Lord. మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, Having holy behavior భక్తి కలిగి, and with godliness. ఎంతో జాగ్రత్త కలిగి With watching very carefully. ఉండవలెను. You should wait. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియదేవులారా, So my dear children of ఈ God, జాగ్రత్తలు కలుసుకుందాం. let us have all this. Let us be careful in all these things. మళ్ళొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లారా. Once again, I'll remind you everything. దేవుని జాగ్రత్త వెతికే దినం, The day to seek God earnestly. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ప్రవర్తించే దినం, The day to behave carefully in the presence of దేవుని God. మాటలు జాగ్రత్తగా ఆలకించే సమయం, The day to listen to His words diligently. వినిన సంగతులు, వినిన వాక్యం నుంచి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా కాపాడుకునే సమయం, The time to protect ourselves from being drifted away from the things that we heard. మంచి గుణాలు కలిగి ప్రియులారా, హల్లెలూయా, ఎలాగ ఏమేమి మీద ఏం కలిగి ఉండాలో మన పేతురు గ్రంథంలో చూశాం. కాబట్టి మీ మట్టుకు మీరు పరిశుద్ధ పూర్ణ జాగ్రత్త గలవారై దాని ప్రకారం జీవించాలి. So taking care of yourselves, you have to be very careful and walk all the attributes that we హల్లెలూయా. Hallelujah. ఈ గ్రంథములో రాయబడిన అన్నిటి ప్రకారం జాగ్రత్తగా నడవడానికి మనము, మన పిల్లలు, మన కుటుంబాలు జీవించాలి. We, our children, our families should live according to each and every word that is written in this book. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఆగా దేవుని దినపు రాకడ కొరకు జాగ్రత్తగా కనిపెడుతూ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నిష్కలంకులంగా, నిర్దోషులంగా, పవిత్రంగా, బుద్ధిగల కన్యకలలో సిద్ధంగా జీవించి దేవుని కొరకు బ్రతుకుదాం. We should live a holy lives without any spot and blame, like the wise virgins, waiting diligently and desperately for the day of the coming of God. హల్లెలూయా. Hallelujah. రండి పిల్లరా, దేవుని హస్తం అర్పించుకొని Come, ప్రార్థన beloved, let చేసుకుందాం. us